నమస్తే. జంతర్ మంతర్ వద్ద జంజీ ఆందోళన తర్వాత భారతదేశ రాజకీయాలలో వారి ప్రతిచర్య ఒక చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఏం జరగబోతున్నది? జంజీ ఆందోళన జరిగింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆ తర్వాత ఏమిటి? అంటే రాజకీయ పార్టీలు ఎవరు దీన్ని ఎట్లా తీసుకుంటారు, ఎవరి కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది, ఈ విషయాల గురించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ సంపాదకులు కె శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్, చాలామంది మాట్లాడుకుంటున్నది జంజీ ఆందోళన విషయం పైన అవగాహన లేదని కొందరు, లేదా అవగాహనతో ఉన్నారని కొందరు, రాజకీయ పార్టీల కంటే వీరే మెరుగని కొందరు, వీళ్ళని రెచ్చగొట్టేవారని అని కొందరు, నానా రకాల చర్చలు ఉన్నాయి. ఇదంతా ఒక అంశం. ఈ కోణంలో తీసుకున్నప్పుడు ఆ తర్వాత ఏం జరగబోతున్నది, ఎట్లా ఉండవచ్చు భారత రాజకీయం? జంతర్ మంతర్ ఉద్యమం అనేది భారతదేశ స్వతంత్ర భారతదేశ రాజకీయాల్లో ముఖ్యంగా 21వ శతాబ్దం రాజకీయాల్లో ఒక కీలకమైన ముఖ్యమైన మైలురాయి. చాలా పెద్ద మార్పుగా మనం చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే 10 సంవత్సరాలుగా భారతదేశంలో సివిల్ డిజోబిడియన్స్ అంటే పౌర అసమ్మతి, పౌర ఉద్యమాలు చాలా వెనకపట్టు పట్టి నిర్బంధానికి లోనై ఇవాళ సమాజం అంతా కూడా చాలా ఒక హెజిటేషన్, ఒక సంకోచం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలంటే, ఒక ఊరేగింపు చేయాలంటే, గట్టిగా నినాదం చేయాలంటే కూడా ఒక ఉద్రిక్తమైన వాతావరణం, సివిల్ అట్మాస్ఫియర్, సివిల్ ఎన్విరాన్మెంట్ దేశంలో ఉన్న సమయంలో ఆ గడ్డగట్టిన వాతావరణాన్ని వాళ్ళు బద్దలు చేశారు. అది ముఖ్యమైన పరిణామం. కానీ దాని తర్వాత ఏంటి? ఆ వాతావరణం అట్లాగే కొనసాగుతుందా? ప్రజలు ఇక ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వాల మీద అసమ్మతి చెప్తారా? ప్రభుత్వాలు జంతర్ మంతర్ ఉద్యమం విషయంలో పాటించిన కొద్దిపాటి, అంటే చెలో పార్లమెంట్ కంటే ముందు చూపించిన ఏదైతే సంయమనం కానీ సహనం కానీ ఉందో అది అన్ని చోట్ల ప్రభుత్వాలు చూపిస్తాయా? ఇదే ప్రభుత్వం ఇంకొక ఉద్యమం వస్తే చూపిస్తుందా? ఒకసారి ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత ఆ ప్రశ్న ఆగుతుందా? క్రమంగా కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో అధికారం ఉన్న పార్టీకి ప్రశ్నలను ఎదుర్కోవడం ఎక్కువైపోయి దాని పరపతి తగ్గుతూ వచ్చే ఎన్నికల నాటికి అది బలహీన స్థితిలోకి వెళ్తుందా? ఇవన్నీ ప్రశ్నలు వస్తాయి. జంతర్ మంతర్ ఉద్యమం నుంచి ప్రతిపక్షాలు ఏం నేర్చుకుంటాయి? ప్రతిపక్షాలు లాభపడతాయా, నష్టపోతాయా? ఇవన్నీ కూడా చర్చించుకోవాల్సిన విషయం. చాలామందికి ఇప్పుడు వస్తున్న ప్రశ్న ఏంటంటే, రేపు పొద్దున ఏం జరుగుతుంది? ఒకసారి దొరలటం మొదలైన బంతి అట్లాగే దొర్లుతూ పోతుందా, లేదంటే ఎక్కడన్నా ఆగుతుందా? అసలు కొంత ఎదురు దెబ్బ తగలంగానే అయ్యో దెబ్బ తగిలిందే అని భారతీయ జనతా పార్టీ విచారిస్తూ కూర్చుంటుందా? దానికి ఉన్న సంఘ నిర్మాణ శక్తి, అంటే వాళ్ళ వెనకున్న సంఘ పరివార శక్తి, వాళ్ళకున్న ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అంతా కూడా, ప్లస్ ప్రభుత్వ బలం, ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని అది ఉపయోగించదా? లేదంటే తనకున్నటువంటి థింక్ ట్యాంక్ కూడా ఉంది, దాన్ని ఉపయోగించదా? తలెత్తినట్టు వాళ్ళని మొగ్గలను తుంచేసే ప్రయత్నం చేయదా? ఇవన్నీ కూడా మనం చర్చించుకోవాల్సిన విషయాలు. కాబట్టి జంతర్ మంతర్ ఉద్యమం యొక్క ఫలితం మనకు కళ్ళెదురు కనిపిస్తుంది. ఏంటంటే, నిన్న రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడటానికి చేసిన ప్రయత్నం, అక్కడ తను అనుకున్నదల్లా చెప్పలేక బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మాట్లాడిన విషయం ఉందనుకోండి. ఆయన గొంతులో ధ్వనించిన ఒక ధైర్యం, ఒక నిక్కచ్చితనం, సూటిగా ఆరోపణ చేయటం, అమిత్ షా గారి ఫోటో చూపించి విద్యార్థులారా ఇతనే మిమ్మల్ని కొట్టింది, మేకులున్న లాఠీలతో కొట్టింది ఇతనే, కొట్టించింది ఇతనే అని ఇట్లా అతను ఫోటో చూపించి చెప్పాడు సారా. ఆ నిక్కచ్చి ధైర్యం, తెగింపు అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన గొంతులో ఉన్న తెగింపు వెనక కాక్రోచ్ పార్టీ ఇచ్చిన ధైర్యం ఉంది. రాహుల్ గాంధీ ఎప్పుడు జంతర్ మంతర్కి రాలేదు, ఓపెన్గా కాక్రోచ్ పార్టీ గురించి మాట్లాడలేదు. విద్యార్థులు ఆందోళన చేస్తున్నారన్నాడు. కానీ అక్కడ వాళ్ళు సృష్టించిన ఒక వాతావరణం అయితే ఉందో, ఒక విజయం ఉందో, ఒక సాధించిన విజయం ఆయన గొంతులో ఆ ధైర్యాన్ని ఇచ్చింది. అది అన్ని ప్రతిపక్షాలకు ఆ ధైర్యం ఇస్తుందా, లేదా ఆ ధైర్యాన్ని వాళ్ళు అట్లాగే ముందుకు తీసుకెళ్తారా అనే దాని మీద వాళ్ళ విజయం ఆధారపడి ఉంటుంది. కానీ ఒక
పటిష్టమైన నిర్మాణ శక్తి ఉన్నటువంటి పార్టీగా, చాలా అర్ధబలం అధికార బలం ఉన్న పార్టీగా భారతీయ జనతా పార్టీ పరిణామాన్ని చూస్తూ ఊరుకోదు. దీని నుంచి గుణపాఠం తీసుకుంటుంది. మిగతా పార్టీలు, రాజకీయ పార్టీ, ప్రతిపక్ష పార్టీలు గుణపాఠం తీసుకుంటాయో ఏమైనా నేర్చుకుంటాయో లేదో తెలియదు, కానీ కాక్రోచ్ పార్టీ ఎక్స్పీరియన్స్ నుంచి బీజేపీ తప్పనిసరిగా సమీక్షించుకుంటుంది. ఆ సమీక్షించుకొని దిద్దుబాటు చర్యలు చేపడుతుందా, లేదంటే సమీక్షించుకొని మనం ఇంతకుముందు మెతకగా ఉన్నాం, మరింత కఠినంగా ఉండటం ద్వారా దీన్ని అణిచేయాలి అని గుణపాఠం తీసుకుంటుందా అనే దాన్ని బట్టి దేశ వాతావరణం, ప్రోగ్రెస్ ఆధారపడి ఉంటుంది. అక్కడ దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 2 లక్షల మంది దాకా జంతర్ మంతర్ మైదానానికి వచ్చినట్టుగా చెప్తున్నారు. 2 లక్షలు మొత్తం, అంటే అన్ని రోజులు కలిపి వచ్చిన వాళ్ళంతా కలిపి, చివరి రోజున వచ్చిన వాళ్ళు కలిపి. నిజానికి అయిపోయిన తర్వాత కూడా ఇంకా చాలా మంది చేరుతూ ఉన్నారు. చాలా చోట్ల రైళ్లు ఆపారు, ఇవన్నీ చేశారు కదా. ఈ 2 లక్షల మంది దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వాళ్ళు. ఆ వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరినీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల చేత వాళ్ళని వెంటాడించి వేటాడించి కేసులు పెట్టి వేధించదలుచుకుంటే దాన్ని విస్తరించడమే అవుతుంది కదా. ఢిల్లీలో మాత్రమే కేంద్రీకృతమైన విషయాన్ని, అంటే తర్వాత సోనం వాంగ్చుక్ ఆరోగ్యం విషమించిన దగ్గర నుంచి పార్లమెంటు, చలో పార్లమెంటు దాకా కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా సంఘీభావ ప్రదర్శనలు జరిగినాయి. ఉద్యమం వచ్చింది, తర్వాత విజయోత్సవాలు కూడా చాలా చోట్ల జరుగుతున్నాయి. కానీ ఇప్పుడు వేరు రాష్ట్రాల్లో ఉన్న కాక్రోచ్ కార్యకర్తలు లేదా సభకు వెళ్ళిన వాళ్ళు ఇతర విద్యార్థుల మీద కేసులు పెట్టడం, వేధించడం మొదలు పెడితే అన్నీ ఆయా రాష్ట్రాల్లో అదొక ఉద్యమ అంశం అవుతుంది, మళ్ళీ అదొక పాయింట్ ఆఫ్ యాజిటేషన్ అవుతుంది. కాబట్టి అది మంచిదా కాదా వాళ్ళు ఆలోచించుకోవాలి. బీహార్ వెనక్కి తగ్గింది, అస్సాం కూడా నేను మళ్ళీ కేసు పెట్టట్లేదని చెప్పింది. కానీ కేంద్ర ప్రభుత్వానికి, కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వానికి అలవాటు ఏంటంటే రాజ్యాంగాన్ని, చట్టాలని దాన్ని ఉపయోగించుకొని ఏదో రకంగా తమ చేయదలుచుకున్న పని చేయటం అనేది ఒక ఆనవాయితీగా ఉంది. అందువల్ల ఏం చేస్తున్నారు, నిన్న ఢిల్లీలో సిపిఎం పార్టీ ఆఫీస్ మీద లోపలికి వచ్చి అమ్మాయి విద్యార్థి కార్యకర్తను తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. నిన్న పార్లమెంట్లో వాళ్ళు అడిగారు కూడా. అడిగినప్పుడు ప్రభుత్వం లేదు, దానికి సంబంధం లేదు, రెగ్యులర్ ప్రొసీజర్ అది, 2021లో కేసు ఉంది, దానికోసం వచ్చారు. అంటే దీంట్లో పాల్గొన్న వాళ్ళలో పాత కేసులు ఉన్న వాళ్ళని ఈ కేసు మీద కాదు, జంతర్ మంతర్ వల్ల కేసులు పెట్టరు. జంతర్ మంతర్ మీద బేస్ చేసుకుని ఎవరిని అరెస్ట్ చేయరు. కానీ దాంట్లో పాల్గొన్న వాళ్ళకి ఏదైనా గతంలో కేసులుంటే ఆ కేసుల ఆధారంగా వాళ్ళని వేధిస్తారు. ఇటువంటి ఒక దొంగ తిరుగుడు పద్ధతి ఉంటుంది కదా. ఇష్టం లేనివాడు రాజకీయంగానో ఇంకో రకంగానో ఇబ్బంది పెట్టినవాడు ఉన్నాడు అనుకోండి, వాడిని ఆ కేసు మీద వాడు చేయడం లేకపోతే వాడి ఇంట్లో కొంచెం 4 అంగుళాలు పక్క జరిపి కట్టుకున్నాడనో, చిన్న పర్మిషన్ లేదని బుల్డోజర్లు ఎట్లా పంపిస్తారో అట్లా పాత కేసులు పంపిస్తున్నారు. ఇదే పద్ధతి చేస్తూ పోతే మాత్రం వాళ్ళ చెడ్డ పేరు అట్లా కొనసాగుతుంటుంది. అంటే జంతర్ మంతర్లో క్రియేట్ అయినటువంటి ఒక కౌంటర్ నెరేటివ్ అది అన్ని చోట్లకు బాగా వేగంగా విస్తరిస్తుంది. అది భారతీయ జనతా పార్టీకి నష్టం. అట్లా కాదు, దీన్ని మనం అనుమతిద్దాము, తాము దిద్దుకుందాము, ఎక్కువగా అవుట్ రీచ్ చెప్పారు కదా. వెంటనే ఒక దిద్దుకున్న పని ఏంటంటే రేడియోలో మాట్లాడటం కాకుండా ఇన్స్టాగ్రామ్లో మాట్లాడటం మొదలుపెట్టారు ప్రధానమంత్రి గారు కదా. అంటే ఈ జనరేషన్ ఇక్కడ ఎవరైతే జంతర్ మంతర్లో మొబిలైజ్ అయ్యారో వాళ్ళు ఇన్స్టా జనరేషన్ అని అంటున్నారు కదా. హిందూ పత్రిక రాసింది కూడా, వాట్సాప్ సృష్టించిన రాజ్యం మీద ఇన్స్టా తరం అనేది పోరాడుతున్నదని. కాబట్టి వాట్సాప్ నుంచి అప్గ్రేడేషన్ ఇన్స్టా అనేది. ఆ ఇన్స్టా అనేది కొంచెం అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, అన్ని ఆర్థిక రంగాల వాళ్ళు ఇన్స్టా జనరేషన్లో ఉన్నారు. కింది కులాల వాళ్ళు, కింది ఆర్థిక వర్గాల వాళ్ళు కొంచెం అప్వర్డ్ మొబిలిటీలో ఉన్నవాళ్ళు, అంటే రకరకాల ప్రభుత్వ పథకాల వల్ల కావచ్చు, రిజర్వేషన్ల వల్ల కావచ్చు, ఇంకో దాని వల్ల కావచ్చు, చదువుకోగలిగి ఇతర ఉన్నత విద్యార్థి యోజన సర్కిల్స్తో కమ్యూనికేట్ చేయగలిగే స్థాయికి తెచ్చుకునే వాళ్ళు ఉన్నారనుకో. ఎందుకంటే ఇవాళ ఇన్స్టాలో కూడా చాలామంది లోవర్ మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ పీపుల్ ఉన్నారు. కానీ కొంచెం ఎక్కువ ఎక్స్పోజర్ లేని వాళ్ళు, ఏం చెప్తుందని వేరే ఒక రకమైన సర్కిల్స్తో ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్లో ఉన్నారు. అంటే వాట్సాప్ ద్వారా ఎడ్యుకేషన్ పొందుతున్నారు. ఇన్స్టాలో ఉన్నవాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు. వాట్సాప్లో ఇంటరాక్షన్ తక్కువ, 2-way కమ్యూనికేషన్. వాట్సాప్లో ఎవరో ఒకరు మనకి వేస్తారు, ఒకది మనం చదువుతాం అంతే.
కాబట్టి ఈ జనరేషన్ ఈ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్తో కూడా మీరు జనరేషన్తో మీరు సంభాషించండి. మంత్రులందరూ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ మెయింటైన్ చేయండి. అది ఒక లెసనే కదా, గుణపాఠమే కదా. అంటే ఒక విషయంలో ఇట్లా చేయాలి అనేది బీజేపీ కూడా నేర్చుకుంది. అట్లా నేర్చుకోవడంతో పాటు ఈ జనరేషన్ యాస్పిరేషన్స్ ఏంటి, వాళ్ళు ఏ విషయాన్ని కోరుకుంటున్నారో, అన్నిటికంటే ముఖ్యమైన గుర్తింపు ఈ జనరేషన్లో, కాక్రోచ్ జనరేషన్లో ఉన్నది ఏంటంటే హిందూ ముస్లిం రాజకీయాలు వద్దు, ఇక వాటిని మానేయండి, మేము వాటిని నమ్మదలుచుకోలేదు, మా జీవితాన్ని మెరుగుపరిచే వాటి గురించి మాట్లాడండి. అంటే ఈ ప్రభుత్వం హిందూ ముస్లిం రాజకీయాలని దాన్ని చేసి వాటి మాటన మమ్మల్ని మోసం చేస్తుంది, మమ్మల్ని విడదీస్తుంది అనే ఒక గుర్తింపు వచ్చింది వాళ్ళకి. వచ్చిన తర్వాత కూడా నువ్వు అదే రాజకీయాన్ని కొనసాగిస్తానంటే ఏమవుతుంది? ప్రభుత్వం యొక్క వాళ్ళు చేసిన విమర్శను నువ్వు నిర్ధారించినట్టే అవుతుంది. బట్ అటువంటి లెసన్ తీసుకుంటుందా, లేదా తన కోర్స్ కరెక్షన్ చేసుకుంటుందా, తన పద్ధతిని మార్చుకుంటుందా, ఈ జనరేషన్కి అంగీకారయోగ్యంగా ఉండటానికి అనుగుణంగా తను అనుసరిస్తున్న దూకుడు దుందుడుకు నిర్బంధ విధానాల్ని, ప్రజలను విభజించేటువంటి రాజకీయాల్ని, వాటిని విరమించుకుంటుందని చూడాలి. భారతీయ జనతా పార్టీలో ఎల్కే అద్వానీ, అటల్ బిహారీ వాజ్పేయి ఆ తరం స్వతంత్రోద్యమ కాలం నుంచి వచ్చిన ఒకనొక లెగసీ ఉన్న తరం. ఇవాళ అమిత్ షా, నరేంద్ర మోదీ ఈ తరం చూస్తున్నాం సార్. ఈ రెండు తరాలు భారతీయ జనతా పార్టీ అని అనుకున్నప్పుడు దీని ప్రయాణం ఎటువైపు సాగుతున్నట్లు? అంటే భారతీయ జనతా పార్టీ 80లో పుట్టినప్పటికీ 48లో పుట్టిన జనసంఘ కొనసాగింపే అది. 77లో జనతా పార్టీ ప్రభుత్వం వచ్చినప్పుడు దాంట్లో భాగస్వామి అయిన జనసంఘలోనే వాజ్పేయి, అద్వానీ ఉన్నారు. ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడేది కూడా జాతీయవాదమే. ఓ రకంగా అప్పటికున్న జాతీయవాద వాతావరణం కంటే తీవ్ర జాతీయవాదమే వాళ్ళు కూడా మాట్లాడేవాళ్ళు. కానీ అప్పటి సంభాషణ పద్ధతి, సంవాదము, వాళ్ళ వ్యవహార సరళి అంతా కూడా కొంచెం భిన్నంగా, గౌరవప్రదంగా ఉండేవి. కాబట్టి సౌమ్యత అనేది చాలా ముఖ్యం. వాజ్పేయిలో అందరికీ మెచ్చుకునేది ఏంటి? ఆయన సౌమ్యంగా మాట్లాడతారు, తర్వాత చాతుర్యంతో మాట్లాడతారు, రెండు ఉన్నాయి. వాజ్పేయితో పోల్చినప్పుడు అద్వానీ కొంచెం తీవ్రంగా మాట్లాడతారు. కానీ వాళ్ళందరూ కూడా అప్పటి రాజకీయ సంస్కృతి ప్రమాణాల రీత్యా చూసినప్పుడు ఒక పెద్ద మనుషులాగా ఉండేవాళ్ళు. అటువంటి అద్వానీ రథయాత్ర చేసి ఆయన సమక్షంలోనే బాబ్రీ మసీద్ కూల్చివేత జరిగినప్పుడు అప్పుడు ఒక ఛాలెంజ్ వచ్చింది అద్వానీ విషయంలో. నువ్వు ఉండి అట్లా చేసావంటే, అవును నేను చేశాను, ఇప్పుడున్న బీజేపీ నాయకత్వం అప్పుడుంటే దాన్ని సమర్థించుకునేది, లేదా ఇంకొక తీవ్రంగా కౌంటర్ వేసేది. కానీ ఆయన సమక్షంలో జరిగింది అది. కానీ ఆయన ఏమన్నాడు దాని గురించి? ఆయన కూడా విచారం ప్రకటించాడు. ఆయన కూడా ఒక స్టెప్ వెనక వేశాడు. ఆయన కూడా జాతీయోద్యమ రాజకీయాలను సమీక్షించుకున్నప్పుడు జిన్నా గురించి మంచి మాట అన్నాడు. అంటే మనంతా వాళ్ళిద్దరిలో కొంచెం తీవ్రంగా మాట్లాడతాడు అనుకున్న అద్వానీ కూడా ఆయన కొంత విచక్షణతో, అంటే ఒక సమదృష్టితోని విషయాల్ని పరిశీలించే లక్షణం ఉండేది. ఈ హిందూ ముస్లిం విశ్లేషణ కానీ, మత ప్రాతిపదిక మీద జాతీయవాదాన్ని చేయటం కానీ ఆ రోజుల్లో అంత ఎక్కువ లేదు. కాబట్టి వాళ్ళని పోల్చడం కూడా కష్టమే. అయితే ఆ పార్టీ తన కన్సిస్టెంట్గా పనిచేస్తూ తాను విస్తరించుకుంటూ వస్తున్నది. 45 నుంచి కూడా అవసరమైన చోటు ఇతరులతో కలుస్తుంది, సరే సొంతంగా పనిచేస్తుంది. రామ జన్మభూమి అనే మొత్తం ఆ ఉద్యమం యొక్క స్వభావం మనకు ప్రశ్నార్థకం, వివాదాస్పదమే. కానీ దాన్ని వాళ్ళు భారతీయ జనతా పార్టీకి చుట్టూ ఉన్నటువంటి సంఘ పరివార సంస్థలతో కలిసి సమన్వయంతో గ్రాడ్యువల్గా బిల్డప్ చేసుకుంటూ వచ్చిన పద్ధతి కూడా ఒక ఆర్గనైజేషన్ రీత్యా, ఒక సంఘ నిర్మాణం రీత్యా చూసినప్పుడు అదొక చాలా శ్రమతో కూడుకున్న చేశారు. దీనికి సహనము, శ్రమ, చాలా ఓపిక పట్టారు. కాబట్టి మొదటి ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో కూడా ఇతరులు విమర్శించిన అంశాలు జరిగినాయి. గుజరాత్ హింస జరిగినప్పుడు వాజ్పేయి కొంత దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసినట్టు కనిపించారు. ఇటువంటివన్నీ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లోనే అవి జరిగినాయి. ఎక్కువ చర్య తీసుకోలేకపోయారు అనేది కూడా ఉంది. ఆయన కఠిన చర్య తీసుకోవాలని ఉన్నా కూడా తీసుకోలేకపోయాడు. కానీ రెండవ ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చేసరికి 2014 తర్వాత ఇది కొంచెం వాళ్ళు వాళ్ళకు వచ్చిన మద్దతు, వాళ్ళకు లభించిన విజయం
అంతకుముందు యూపీఏ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయి దాని పూర్తిగా ప్రతిష్ట అడుగంటిపోయిన దాని నేపథ్యం మీద వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు తప్పనిసరిగా మేము చాలా కాలం ఉండబోతున్నాము అనే ఊహ ఉంది, ఉండాలనేటువంటి పట్టుదల వచ్చింది. అందువల్ల మొత్తంలో దేశంలో సమూలంగా తమకు అనుకూలమైన భావ వాతావరణాన్ని, వ్యవస్థల వాతావరణాన్ని, అంటే వ్యవస్థల మీద పట్టుని, న్యాయ వ్యవస్థ కావచ్చు, పార్లమెంటరీ వ్యవస్థ కావచ్చు, అన్ని రకాల వ్యవస్థల మీద, ఎన్నికల కమిషన్ కావచ్చు, ఏదైనా అన్నిటి మీద తమ పట్టు బిగించుకోవడానికి, అన్నిటికంటే ముందు ప్రజలలో ఆలోచన విధానాన్ని గాఢంగా ప్రభావితం చేయటానికి కూడా ప్రయత్నించాలని వాళ్ళు గుర్తించారు. అందువల్ల సోషల్ మీడియాను అందరికంటే ఎక్కువ ఉపయోగించుకున్నది గత 12 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ. కానీ వాళ్ళు విశాల మాసెస్ తమను ఆకర్షించుకోవడం కోసం వాట్సాప్ నెట్వర్క్ మీద ఎక్కువ ఆధారపడ్డారు. మిగతా సోషల్ మీడియా హ్యాండిల్స్లో కూడా వాళ్ళ ఉనికి చాలా బలంగానే ఉంది. కానీ వాట్సాప్లో ఉండే సౌకర్యం ఏంటంటే ఇవి క్లోజ్డ్ కమ్యూనిటీస్. సో దానికి కౌంటరు, చర్చ పెద్దగా ఉండదు. పైగా దానికి అథెంటిక్గా ఉండేట్టుగా, నమ్మేటట్టుగా ఉండేట్టుగా రాయటానికి సోషల్ మీడియా వాట్సాప్ మెసేజ్ రాయడానికి శిక్షణ పొందిన వాళ్ళని తయారు చేశారు. మొత్తానికి ఆ రకంగా వాళ్ళ భావ వ్యాప్తి చేసుకున్నారు. కాబట్టి అది పాత జనసంఘ్ కూడా చేసింది. 77లో జనతా పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎల్కే అద్వానీ ఐఎన్బి మినిస్టర్ ఉండేవాడు, ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్. కాబట్టి ఆ రోజుల్లో ఆకాశవాణిలో చాలామంది వాళ్ళ అవే భావాలు ఉన్న వాళ్ళని ఆయన ఉద్యోగులుగా చేర్చారని చెప్పుకుంటారు. అట్లా వాళ్ళ భావ ప్రచారం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా చేస్తుంది. ఆ 12 ఏళ్ళుగా నిర్మిస్తూ వచ్చిన భావ వాతావరణం దేశంలో మైనారిటీల్ని అభద్రతకు లోని చేసింది. ప్రభుత్వాన్ని వ్యతిరేకించే హిందువులను కూడా, అంటే ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వాళ్ళని భయపడేటట్టు చేసింది. దీర్ఘకాలం పాటు జైళ్లలో మగ్గుతున్న వాళ్ళు ఉన్నారు, ఉద్యమాలు చేసిన వాళ్ళందరినీ తర్వాత వేధిస్తున్నారు. చివరికి ప్రజల్లో ఒక వాతావరణం ఎట్లా ఏర్పడిందంటే, అసలుకి మేము ఓట్లు వేస్తున్నాం, మేము వేసే ఓట్లకి వచ్చే ఫలితాలకు సంబంధం ఉందా, మధ్యలో ఏదైనా మాయ జరుగుతుందా అనే అనుమానం అందరికీ ఉంటుంది కదా. చాలా విషయాల్లో ఇంతకుముందు ప్రభుత్వాలు ఎట్లా ఉన్నా న్యాయస్థానాలు ఒక సహజ న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాఖ్యలు చేయటం కానీ, తీర్పులు ఇవ్వడం కానీ చూసి, అట్లా కాకుండా ప్రభుత్వ విధానాల్ని ఎక్కువ శాతం సమర్థించే పద్ధతిలో న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థ వ్యవహరిస్తుంది. అక్రమ నిర్బంధంలో ఉండటం అనేది లేదు. ఇప్పుడు సక్రమ నిర్బంధమే. ఎవరి మీద ఆరోపణ ఉంటే అది కేవలం ఆరోపణ స్థాయిలోనే ఏళ్ల తరబడి జైళ్ళలో ఉంటున్నారు. దీన్ని న్యాయస్థానాలు అనుమతిస్తున్నాయి. ఇటువంటి ఒక తిరుగులేని పట్టును సాధించిన తర్వాత దీనంతటికీ పునాది ఏంటి? భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తయారైన ఒక భావ వాతావరణం. ఆ భావ వాతావరణం ఏం చేస్తుంది? స్వాతంత్రోద్యమ కాలంలో గాంధీజీ, నెహ్రూను తీసేస్తుంది. వీలుంటే దాంట్లో కొంతమంది కొంచెం ఎక్స్ట్రీమ్ ఫోర్సెస్ గాడ్సేని ముఖ్యమైన వ్యక్తిగా చెప్తారు. లేదంటే భగత్ సింగ్ని వాళ్ళు అరువు తెచ్చుకుంటారు. భగత్ సింగ్ అని మతత్వానికి వ్యతిరేకి, ఆయన నాస్తికుడు కూడా. కానీ భగత్ సింగ్ని వాళ్ళు అరువు తెచ్చుకుంటారు. సర్దార్ పటేల్ని తమ పూర్వీకుడిగా చెప్పుకుంటారు తప్ప వాళ్ళు జాతీయోద్యమ కాలంలో పెద్ద చరిత్ర లేదు కదా. కానీ ఇప్పుడందరూ ప్రజలందరూ సోషల్ మీడియాలో చూడండి, సాధారణ బీజేపీ అభిమాని కూడా నెహ్రూని తిడుతూ ఉంటాడు, గాంధీని తిడుతూ ఉంటాడు, ఇష్టానుసారంగా తిడుతుంటారు. గాంధీని చంపడం మంచిదే అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అటువంటి సంఘటనలు జరిగినాయి కదా, అటువంటి కేసులు కూడా ఓపెన్గా మాట్లాడారు. అంటే మన ఆలోచన విధానంలోనే అంత తప్పంతా కూడా మొఘలుల కాలంలో జరిగింది, తప్పంతా నెహ్రూ వల్ల జరిగింది. ఇప్పుడు నెహ్రూ ఎప్పటికీ కాంగ్రెస్ పోయే 12 సంవత్సరాలు అయింది, నెహ్రూ చనిపోయి 60 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జరుగుతున్న సమస్యలకు నెహ్రూని కారణంగా చెప్పడం, నెహ్రూని విలన్గా పెట్టడం అనేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ని ప్రత్యర్థిగా చూపిస్తూ, కాంగ్రెసే అధికారంలో ఉంది, దాని ప్రతిపక్షంలో ఉందన్నట్టుగా కాంగ్రెస్ను, కాంగ్రెస్ చరిత్రను బోన్లో పెడుతుంది కదా. ప్రజలందరూ ఆలోచన విధానం ప్రభావితం అయ్యారు కదా. దానికి హిందూ, ముస్లిం అనేవాళ్ళు ఈ దేశానికి ఈ దేశ జాతీయతను పూర్తిగా అంగీకరించారని, వాళ్ళు ఎప్పుడూ పరాయి వాళ్ళుగానే ఉంటారని, వాళ్ళు ఏ దేశస్తులో ఏ జాతీయులో మనకు తెలియదని, ఇటువంటి వాళ్ళని అనుమానంగానే చూడాలని, వాళ్ళు కూడా ఎప్పుడు తాము రెండో జాతి పౌరులుగా ఉండటానికే రాజీపడిపోవాలని, ఇటువంటి వాతావరణం క్రియేట్ అయింది కదా. ఈ వాతావరణాన్ని
జంతర్ మంతర్ బ్రేక్ చేసింది. అంటే ఇన్నాళ్ళుగా వాళ్ళు మీరు అన్నట్టుగా ఒక నరేషన్ బిల్డప్ అయినది కదా, దాన్ని ప్రజలు రాబోయే కాలంలో విశ్వసించే అవకాశం ఉన్నదా, లేదా వారు ఏం చెప్పవచ్చు అనేది? నా పరిశీలన ఏంటంటే జంతర్ మంతర్ ఉద్యమం ద్వారా కౌంటర్ నరేటివ్ ఇచ్చే కొత్త తరం బలంగా మాట్లాడింది. కానీ పాత నరేటివ్ని, అంటే బీజేపీ ప్రమోట్ చేసిన నరేటివ్ని బలంగా విశ్వసించే వాళ్ళు ఇంకా ఆ వాదనలోనే ఉన్నారు. ఇప్పుడు చూస్తే సోషల్ మీడియాలో చూస్తే వాళ్ళు అంతా ఇంకా దానికి కట్టుబడి ఉన్నారు. ఎవరిలో ప్రభావం మార్పు వచ్చింది? తటస్థులుగా ఉండేవాళ్ళు కొంతమంది కాక్రోచ్ జనతా పార్టీ ముందుకు తీసుకొచ్చిన కౌంటర్ నరేటివ్ పట్ల సానుకూలంగా ఉన్నారు. అంటే వాళ్ళలో మార్పు వచ్చింది. ఇంతకుముందు బీజేపీని వ్యతిరేకిస్తున్న వాళ్ళే, బీజేపీ పాలనను వ్యతిరేకిస్తున్న వాళ్ళే, దానికి కొంతకాలంగా వ్యతిరేకిస్తున్న వాళ్ళే కాక్రోచ్ పార్టీగా సమీకృతం అయ్యుండొచ్చు. కాబట్టి వాళ్ళ విషయంలో కూడా కొత్త ఆలోచన కాదు. దాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళది బీజేపీ లాంటి వాళ్ళది కొత్త ఆలోచన కాదు, పాతదే. ఎవరు మారారు అంటే ఎందుకు బ్యాలెన్స్ ఎక్కడ తేడా వచ్చిందంటే తటస్థ రంగంలో ఉండేవాళ్ళు, ఎందుకు వచ్చిన గొడవలే అని మౌనంగా ఉన్నవాళ్ళు, వీళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తుంది బాగానే ఉందే అని అనుకుని ఊరుకునేవాళ్ళు, వీళ్ళు ఉంటారు కదా. వీళ్ళల్లో ఈ కాక్రోచ్ ఉద్యమం అనేది ఒక మార్పు తీసుకొచ్చింది. లేదు, వీళ్ళు చెప్తున్న దాంట్లో కూడా ఏదో నిజం ఉంది అని మొదటిసారిగా వాళ్ళు, ఈ తటస్థ గ్రూపే ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా, మొదటిసారిగా వాళ్ళు ఇంకొక వాదనను వినటానికి సహనం చూపించారు, ఓపెన్గా ఉన్నారు. అందువలనే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా మోడీ మీద విమర్శ చేయటానికి, మోడీని హేళన చేయటానికి, మోడీ మీద విరుచుకుపడటానికి కొంత సంకోచం ఉండేది. ఈ ఉద్యమంలో అది లేదు. వాళ్ళు చేసిన మీమ్స్, వాళ్ళు చేసిన హేళనలు అన్నీ కరెక్ట్ అని కాదు, కానీ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే, లేదు ఈ విషయాన్ని చూడటానికి, ఈ విషయం గురించి ఆలోచించడానికి ఈ తటస్థ సమాజంలో ఒక యాక్సెప్టెన్స్ వచ్చింది. వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు చేశారు. ఇంతకుముందు అయ్యో అపచారం, మోదీ గురించి ఇట్లా అంటారా అనే పరిస్థితి లేదు. లేకపోవటం అనేది పెద్ద మైనస్ బీజేపీకి. తిరుగులేని వ్యక్తిగా పార్టీ మీద విమర్శలు ఉండి కూడా మోడీని ప్రేమించే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మోడీని కూడా అంత గౌరవించక్కర్లేదు, అంత గౌరవించే వ్యక్తిత్వం ఆయనకు లేదు అనే ఒక అభిప్రాయం ఈ కాక్రోచ్ జనతా పార్టీ కలిగించింది. దాన్ని మళ్ళీ బిల్డప్ చేయడం వాళ్ళ కష్టం. బిల్డప్ చేయాలంటే వాళ్ళు చాలా సాత్వికంగా ఉండి, చాలా గంభీరంగా, ఉదాత్తంగా ప్రవర్తిస్తే సాధ్యపడుతుంది. కానీ ఆ ఊరికి వచ్చిన వాళ్ళందరినీ వెంటాడి వేధించి కేసులు పెట్టి, కార్టూన్ వేసిన వాళ్ళని, మీములు వేసిన వాళ్ళని కూడా చేస్తే అది ఉండదు. అట్లా కాకుండా అంత మించి దానికి ఆయన ప్రభుత్వం అంతకు మించి ఎదిగి కొంచెం ఉదాత్తమైన స్పందన చూపిస్తే ఏమన్నా మళ్ళీ ఇమేజ్ కరెక్షన్ జరగవచ్చు. కానీ ఇప్పుడైతే ఇమేజ్ తగ్గింది. ఒక 20%, 100% ఉంటే 30%, 40% దాకా తగ్గింది. దాన్ని కొనసాగించవలసి, దాన్ని ఆధారం చేసుకొని మరింతగా తమ ప్రతిపక్ష స్వరాన్ని వినిపించవలసిన బాధ్యత అపోజిషన్ పార్టీస్. వాళ్ళు ఆ పని సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఉపయోగపడుతుంది. లేదంటే వాళ్ళు వీక్గా ఉంటే మళ్ళీ ఆయన 40 నుంచి మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ పెరుగుతారు. కానీ ఇక్కడ సార్, సర్వే జన సుఖినో భవంతు, చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో వచ్చిన నరేంద్ర మోదీ విధానాలు కింద ఈ వ్యాఖ్య ఉంటుంది. ఒక గొప్ప అవకాశం బీజేపీకి దొరికినప్పుడు వ్యవసాయ రంగంలో, సేవా రంగంలో, తదితర రంగాలలో ఉపాధిని విస్తృతపరచాల్సి ఉండే. బహుశా ఆ పని చేయని కారణంగానే ఇంత తీవ్రమైన నిరసనకు ఒక కేంద్ర బిందువు అని అంటే మీరు అంగీకరిస్తారా? అంగీకరిస్తాను. ఎందుకంటే దాన్ని అంగీకరించకపోవడానికి ఏమీ లేదు. అంటే అభివృద్ధిలో, సంక్షేమంలో, స్థూలంగా సకల రంగ పురోగతిలో ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ఉంటే ఆ ప్రభుత్వం మీద తప్పనిసరిగా అసంతృప్తి తక్కువ ఉంటుంది. అట్లా లేదు. కానీ మనం అడిగిన ప్రశ్నలో ఒక వైరుధ్యం ఉంది. భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటి? ఆ లక్ష్యాన్ని సాధించే క్రమంలో మనం అనుకున్న ఈ అభివృద్ధి సంక్షేమాలను కూడా చేయగలుగుతుందా? భారతీయ జనతా పార్టీ అదేం చెప్పుకుంటుంది? ప్రొక్లైమ్డ్ ఆబ్జెక్టివ్ ఏంటి? హిందూ రాజ్య స్థాపన అనుకుందాం, లేదా హిందూ ఆధిక్య రాజ్య స్థాపన, మెజారిటీయన్ రూల్ అనేది దాని పాలిటిక్స్ అని అందరూ చెప్తున్నారు కదా. 2047 నాటికి ఏం అడుగుతున్నారు? వికసిత భారత్ జరుగుతున్నారు. వికసిత భారత్ అంటే భారతదేశం ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఉండాలి, అనేక రంగాల్లో అదే డామినెంట్గా ఉండాలి. కానీ వాళ్ళు దానికి
47 దాకా ఉండాలన్నా, దీర్ఘకాలం పాటు పరిపాలించాలన్నా, లేదా హిందూ మెజారిటేరియన్ రాజ్యం రావాలన్నా కూడా కావాల్సింది ఏంటి? మెజారిటీ ప్రజలను వాళ్ళు తమ వైపు ఆకర్షించుకోవాలి. మెజారిటీ ప్రజలను వాళ్ళని ఆకర్షించడానికి మెజారిటీ ప్రజలకు కావాల్సిన తిండి, గుడ్డ, ఉపాధి అవకాశాలు, ముందుకెళ్ళే అవకాశాలు ఇవన్నీ ఇవ్వడం చాలా కష్టమైన విషయం కదా. కాబట్టి వాళ్ళను సులభంగా జనాలను సమీకరించడానికి వాళ్ళు విభజన రాజకీయాలను ఎంచుకున్నారు. అంటే ఈ దేశం హిందువులది, హిందువులంతా ఒకటి, హిందువులంతా ఒకటి అనే ఒక సూత్రీకరణతో మనకు సమస్య లేదు. కానీ హిందువులంతా ఒకటి కాదు కదా. హిందువుల్లో కులాల మధ్య అనేక సమస్యలు ఉన్నాయి, ఒకళ్ళకు చాలా దూరాలు ఉన్నాయి. ఈ దూరాలు ఉన్నప్పటికీ వీళ్ళందరినీ ఒకటి చేయాలంటే ఏం చేయాలి అంటే, నీకు వేరే వాళ్ళ నుంచి ప్రమాదం ఉంది, వేరే మతం నుంచి ప్రమాదం ఉంది, వాళ్ళు వచ్చి మన మొత్తం ఆక్రమించేసుకుంటారు, ఒకనాటికి జనాభా వాళ్ళదే పెరిగిపోతుంది, వాళ్ళు మన దేశానికి ఎప్పుడూ హాని చేయాలని చూస్తారు, మన దేశంలో టెర్రరిస్టులు అందరూ వాళ్ళే, ఇట్లా మనం చెప్పుకుంటూ పోయామనుకోండి, అప్పుడు హిందువులు ఒక అభద్రతకు లోనవుతారు, ఒక భయానికి లోనవుతారు. ఆ భయం నుంచి వాళ్ళు గట్టిగా హిందువులంతా ఒకటి అనే ఒక భావనలోకి వెళ్తారు. ఇది ఒక పద్ధతి. ఆ పద్ధతిని వాళ్ళు నిర్మించుకుంటూ వచ్చారు. కానీ చాలామంది అడుగుతున్నాం మనం, 180 మంది ఉన్నవాళ్ళు, 85% ఉన్నవాళ్ళు 15% మందికి భయపడటం ఏంటి? బంగ్లాదేశ్లో మనం 20%, 30%, 15% ఉన్నాం అనుకోండి, హిందువులు ఉన్నారనుకోండి. ఆ హిందువుల వల్ల బంగ్లాదేశ్ రాజ్యానికి ప్రమాదం ఉందా? ఉండే అవకాశం లేదు కదా. తక్కువ కదా. అట్లాగే భారతదేశంలో ముస్లింలు, క్రిస్టియన్లు మొత్తం 15% ఉన్నారు. 15% 80%కి హాని చేస్తారా అంటే, ఎవరు హాని చేయగలిగే, ఎవరు ఆధిపత్యం చెలాయించగలిగే బలంతో ఉన్నారో వాళ్ళే తమను తాము బాధితులుగా ఉన్నామని, తమను తాము వల్నరబుల్గా ఉన్నామని అనుకునేటట్టు చేయటంలో ఈ భావజాల ప్రచారం యొక్క ప్రభావం చాలా ఉంది. కాబట్టి ఇప్పుడు దీనివల్ల హిందువుల్లో ఐక్యత సంపాదించి, ఆ ఐక్యత నుంచి రాజకీయంగా దాన్ని తమ పార్టీ స్థిరపడ్డట్టుగా చేయటం, రాజకీయంగా వచ్చిన బలాన్ని, తిరుగులేని బలాన్ని, వ్యవస్థను స్వాధీనం చేసుకోవడానికి రకరకాల రంగాల్లో మనం దాన్ని, పోలీసు యంత్రాంగాన్ని అన్నిటినీ ఉపయోగించుకుని దాన్ని మరింత స్థిరపరచుకున్న తర్వాత, ఆ స్థిరపరచుకున్న తిరుగులేని తనం ప్రభుత్వాన్ని ఏం చేస్తుంది? ప్రభుత్వం తను ఏం చేసినా కూడా దానికి అడ్డు లేదు అని భావిస్తుంది. ప్రజలిచ్చిన బలమే, ఆ ప్రజలిచ్చిన బలంతోనే ప్రజల మీద ఒక అణిచివేతను కానీ, ఒక ప్రజలను తొక్కిపెట్టడం కానీ చేస్తుంది. ఇదంతా జరగటానికి, రాజకీయంగా చేయడానికి ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వాన్ని నడిపే రాజకీయ పార్టీకి కానీ చాలా ధనం కావాలి. ఆ ధనం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ ధనాన్ని సరఫరా చేసే ఒక సొంత ఆశ్రిత కార్పొరేట్ గ్రూపును తయారు చేసుకోవాలి, వాళ్ళకు తిరుగులేనంత ఫేవర్ చేయాలి. చేసి చూడండి, మొత్తం ఈ 12 సంవత్సరాల కాలంలో అదానీ, అంబానీ ఆస్తులు ఎంత పెరిగినాయి, వ్యాపార సామ్రాజ్యం ఎంత పెరిగింది, వాళ్ళ రిటర్న్ అధికారికంగా ఎంత ఇస్తున్నారో, పరోక్షంగా ఎంత ఇస్తున్నారో మనకు తెలియదు. అధికారంగా మొన్నదాకా ఎలక్ట్రల్ బాండ్స్ ఉండే కాబట్టి తెలిసేది, ఇప్పుడు మనకు తెలియదు. కాబట్టి ఇదేంటి, ప్రభుత్వాన్ని కార్పొరేట్లు సమర్థిస్తారు, కార్పొరేట్ల క్షేమాన్ని ప్రభుత్వం చూస్తుంది, మధ్యలో ప్రజల క్షేమాన్ని ఎవరు చూస్తారు? ప్రజలకు నువ్వు హిందువు అనే ఒక ఉద్వేగాన్ని ఇస్తే వాడు సంతృప్తిగా ఉన్నప్పుడు వాడికి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? కాబట్టి కేవలం ఈ భావ వాతావరణంతో మేనేజ్ చేయొచ్చు ప్రజల్ని అని అనుకున్నారనుకోండి, అది ఎక్కడో చోట బెడిసి కొడుతుంది. ఇప్పుడు అక్కడ బెడిసి కొట్టింది, దానికి మొదటిసారి దెబ్బ తగిలినప్పుడు దాని మీదే వాళ్ళ మొత్తం 1947 దాకా వాళ్ళు వేసుకున్న ప్లాన్ అంతా కూడా దాని మీదే ఆధారపడింది. అంటే భారతదేశం అంటే ఏమిటి, భారతదేశ చరిత్ర అంటే, భారతదేశంలో ప్రజలు ఎవరు, ఈ ప్రజల్లో ఎవరి మధ్య ఎవరు ప్రమాదకారులు, ఎవరు పౌరులు, ఎవరు పౌరులు కాదు, ఎవరు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇదంతా ఈ రకమైన ఆలోచనలంతా కూడా వ్యాపింపజేశారు కదా. దానికి దెబ్బ తగిలిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఉన్న పార్టీకి, జాతీయ బీజేపీకి ఉన్న లాంగ్ టర్మ్ ప్రాజెక్టుకు సంబంధించిన పునాది డిస్టర్బ్ అవుతుంది. దీన్ని మళ్ళీ అదే అబద్ధాలతోటి, మళ్ళీ అవే వాదనలతోటి బలంగా చెప్పి వాటిని స్థిరపరచుకుంటుందా, లేదా ఆ వాదనలు పక్కా తీసేసి వేరే రకం వాదనలు తీసుకొస్తుందా? ఏదైనా నిజంగా కొంతమంది ఏదో అనుమానిస్తున్నారు, దేశంలో ఇప్పుడు పెద్ద ఎత్తున ఏదైనా హింస జరగవచ్చు, మత కలహాలు జరగవచ్చేమో
అని కొంతమంది భయపడుతున్నారు. ఎందుకు ఎందుకు అబ్బాయి ఎందుకు నిజమే సార్ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడ ఏం లేవు ఇటువంటి ఊహలు వస్తున్నాయి, ఏదైనా యుద్ధం వస్తుందేమో, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఇప్పుడు ఈ వాతావరణంలో తేడా వచ్చేసింది కదా, దీన్ని ప్రభావితం ప్రజలు భయపెడుతున్నారు కొందరు deliberately చేస్తున్నారు ఎందుకు మరి? అట్లా వస్తుందేమో అనుకుంటున్నాను. అట్లా కూడా రాదు. నేను అనుకోవడం అదేదో ఎన్నికల ముందు వాటి ముందు ఏమైనా చిన్న చిన్న విషయాలు జరుగుతూ ఉండొచ్చు, కానీ ప్రభావితం చేయడానికి ఇది ఒక పెద్ద భారతదేశంలో ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక సాంస్కృతిక వాతావరణానికి సంబంధించిన ఒక పెద్ద మార్పు వచ్చింది. పెద్ద పారాడిమ్ చేంజ్ అని పెద్ద మార్పు వస్తుంది. ఆ మార్పు తప్పనిసరిగా మరింత బలపడుతుందని కూడా నేను చెప్పట్లే. ఆ మార్పు నుంచి బీజేపీ ఏం గుణపాఠం తీసుకుంటుంది, ప్రతిపక్షాలు ఏం గుణపాఠం తీసుకుంటాయి అనే దాని మీద ఆధారపడి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కానీ ముందుకెళ్ళటానికి కావాల్సిన ఒక చిన్న మూలధాతు, ఒక చిన్న దినుసుని కాక్రోచ్ పార్టీ ఇచ్చింది. దాన్ని ఎట్లా పెంచి పెద్ద చేసుకుంటామని చూడాలి. కానీ సార్ ఇక్కడ భారతదేశ ప్రజల ఆలోచనను వాస్తవానికి బీజేపీకి విపరీతమైన మేధోవర్గం ఉన్నది. ప్రజల్లో అనునిత్యం తిరిగే వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళంతా ప్రజల ఆలోచన మారుతున్నది. ప్రజలు ఏమో వాళ్ళ మనోభావం ఏమిటో గుర్తించడంలో ఎందుకు వైఫల్యం చెందినట్లు? మితిమీరిన విశ్వాసమా, లేకపోతే కనుక మా మాట వింటరులే అనే ఒక ఇంత జరుగుతున్నా కానీ దీనికి కౌంటర్ చేయటం ఎట్లా పాత పద్ధతిలోనే చేయాలి, పాత పద్ధతిలోనే మరింత తీవ్రంగా చేయాలి అని ఆ పార్టీ శ్రేణులు అనుకోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. కేరళలో టీజీ మోహన్ దాస్ అని ఆయన ఏమన్నాడు? కాల్చి చంపేస్తానడు ఆయన. కాల్చి చంపేస్తా అన్నాడు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఏమన్నాడు? బండి సంజయ్ గారు ఏమన్నారు? మరి ఇట్లా మాట్లాడటం మంచిదని వాళ్ళు ఎందుకు అనుకుంటున్నారు? అదే పెద్ద విషయం జరుగుతుంది కదా, అది మన పార్టీని ప్రభావితం చేసే విషయం, దీన్ని మనం కూర్చొని ఆలోచించుకోవాలి తప్ప దూకుడుగా వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ మోహన్ దాస్ అనే ఆయన విషయం ఏంటి? అక్కడ ఉన్న ఆడపిల్లలు చూడండి, వాళ్ళ వేషం చూడండి, వాళ్ళందరూ దారుణమైన మాటలు. మరి ఇటువంటి కల్చరే మాట్లాడుతున్నామా? ఇటువంటి కల్చరే భారతీయ సంస్కృతి? ఇట్లా మాట్లాడటం భారతీయ సంస్కృతి? మోడీ గురించి హద్దు మీరి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు ఉద్యమంలో, కొందరు ఉన్నారు పిల్లలు. అట్లాగే హద్దు మీరిన కార్టూన్లు వేసిన వాళ్ళు, వ్యక్తీకరణ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ ఒక విషయం గుర్తించాలి, ఇంతకాలం మోడీని పద్ధతిగా విమర్శించిన, మామూలుగా విమర్శించిన, చిన్న రాజకీయ విమర్శ చేసిన, ఈ పార్టీ సృష్టించిన సోషల్ మీడియా ఆర్మీ అట్లా విమర్శ చేసిన వాళ్ళని ఎన్ని రకాల బూతులతోటి, అంటే వాళ్ళ ఐడీలు, డిపిలు అన్నీ కూడాను చాలా రాముడు, కృష్ణుడు, శివాజీ ఇవన్నీ ఉంటాయి. కానీ భాష పరమ అసహ్యమైన భాష. తల్లుల్ని, చెల్లెల్ని అందరినీ టార్గెట్ చేయటం, ఇవన్నీ రకరకాల పద్ధతిలో ఉంటాయి. మరి నువ్వు పెంపొందించిన సంస్కృతే కదా ఇది. ఇవాళ పిల్లలు ఏదో కోపంతో మాట అంటే మనం ఇవాళ మీకు అనడానికి నైతికంగా, సాంకేతికంగా ఉండొచ్చు, నైతికంగా ఏమి హక్కు ఉంటుంది? ఇది పెంచి పోషించింది ఎవరు? ఈ సంస్కృతిని. కాబట్టి వాళ్ళు నేర్చుకుంటున్నారా లేదా అనేది ఇట్లా తీవ్రంగా మాట్లాడిన వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకోవాల్సిన అవసరమేం లేదు. కానీ అట్లాగే ఉంటే కనుక మొత్తం ఆ పార్టీకి సంబంధించిన స్పోక్స్ పర్సన్, ఆ భావజాలానికి సంబంధించిన ప్రతినిధులు అందరూ అట్లాగే ఉంటే కనుక వాళ్ళు ఏమి నేర్చుకోలేదని అర్థం. గతం కంటే ఇంకెక్కువ ఇటువంటి తరహా దూకుడికి, ఇటువంటి తరహా అసభ్యతకి పాల్పడటం వల్ల ఫలితం ఉంటుంది. ఎక్కువ కేసులు పెట్టి ఎక్కువ నిర్బంధాన్ని ప్రయోగిస్తే ఫలితం ఉంటుంది అనుకుంటే మాత్రం అది వాళ్ళు దెబ్బతింటారు. వాళ్ళు పాజిటివ్, మనం గతంలో తప్పు చేసాం, వీళ్ళని చేరుకోలేకపోయాం, ఆ నీట్ పరీక్ష జరిగినప్పుడే ప్రధాని రాజీనామా చేస్తుంటే అయిపోయేది, అదొక మంచి కల్చర్ని పెట్టి ఉండేవాళ్ళం, అతని స్థానంలో తీసుకొచ్చిన మనిషి కూడా మనం వివాదాస్పదంగా ఉండడం, అతని గురించి మాట్లాడుతున్నారు. అంటే మేము ఇటువంటి వాళ్ళనే ప్రోత్సహిస్తాము, ఇటువంటి వాళ్ళనే చేస్తాము, ఇదేం చేసుకుంటారో చేసుకోండి అన్న పద్ధతిలో ప్రభుత్వం కనిపించినప్పుడు ప్రజలు ఇష్టపడరు దాన్ని. వెంటనే చెప్పకపోవచ్చు. మీకు ఏంటి, ఏం ధైర్యంతో? ఇప్పుడు ఒక విషయం మీద, ఒక వ్యక్తి మీద గొడవైంది. ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిత్వం మీద ఎవరు మాట్లాడలేదు. ఆ వ్యక్తిత్వం మీద ఎవరేమంటారు? ఆయన ఒక వ్యక్తిగా మాట్లాడలేదు అసలుకి కదా. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఆయన నిర్వహించవలసిన బాధ్యత విషయంలో అకౌంటబిలిటీ గురించి మాట్లాడారు. ప్రహ్లాద్ జోషి గురించి ఆయన ఇంకా బాధ్యత తీసుకోలేదు. అంటే బాధ్యత ఇప్పుడే వచ్చాడు విద్యామంత్రిగా, కానీ ఆయన మీద వ్యక్తిగా ఆరోపణలు ఉన్నాయి, వచ్చి రావడం ఉన్నాయి. మరి ఎందుకు ప్రభుత్వం
మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే పద్ధతిలో ఉంటే పీపుల్ డోంట్ లైక్ ఇట్. అది లైక్ కాకపోవడం అనేది, లైక్ చేయకపోవడం అనేది ఇప్పుడు వ్యక్తం అవుతుందా, రేపు వ్యక్తం అవుతుందా, లేదా కొంతమంది మౌనంగా బ్యాలెట్ బాక్స్లో వ్యక్తం చేస్తారా మనకు తెలియదు. కానీ సార్ బీజేపీ వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయింపులు అనేవి అందరూ చేసినాయి. బీజేపీ ఏం ప్రారంభం కాదు. వరుసగా రాష్ట్రాల వారీగా మనకు వెస్ట్ బెంగాల్లో పార్టీ చీలిపోయింది, మహారాష్ట్రలో ఎన్సీపీ శివసేన, సరే శరద్ పవార్ మొన్న మీటింగ్ అయినట్టు ఇట్లా పార్టీలను అది చేసుకుంటూ పోవడం వలన మధ్యతరగతి ప్రధానంగా చదువుకున్న వారు కొత్త తరం ఎదిగింది కదా, వాళ్ళు మానసికంగా బీజేపీకి ఏమైనా దూరం అయ్యారా అనుకోవచ్చు అట్లా? నేను ఒక హైపోథెటికల్గా ఒక విషయం చెప్తాను. బెంగాల్ ఎన్నికల కంటే ముందు జంతర్ మంతర్ జరిగి ఉంటే అప్పుడు కూడా మమతా బెనర్జీ ఓడిపోయి ఉండొచ్చు, ఓడిపోయే అవకాశం ఉంది. కానీ ఆమె పార్టీ తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు కానీ, ఇంతకుముందు ఉన్న ఎంపీలు కానీ, దాంట్లో గణనీయమైన సంఖ్యలో బీజేపీ వెళ్ళటానికి వాళ్ళు ఉత్సాహపడుతున్నారు కదా, వాళ్ళు ఆ పని చేస్తుండేవాళ్ళు కాదు. జంతర్ మంతర్ ముందు జరిగి ఉంటే ఈవెన్ మహారాష్ట్రలో కూడా కొంతమంది శివసేన ఎంపీలు వెళ్తున్నారు కదా, అది జరిగి ఉండేది కాదు. ఎందుకంటే జనం ఆమోదం లేదు, జనం దీన్ని, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడటం లేదు అనేది తెలిసిపోతే రాజకీయవాదికి వాడు ఆ రిస్క్ తీసుకోడు. అంటే ఇవాళ నెక్స్ట్ ఎలక్షన్లో బాగా బలం సంపాదించుకుంటాం, పుంజుకుంటాం, 2/3 లోక్సభలో వస్తుంది, బయట రాజ్యసభలో ఫుల్ మెజారిటీ వస్తుందనే నమ్మకం వాళ్ళకి లేదు. ఎందుకో లేదు. అప్పటిదాకా ఎందుకు ఆగాలి అనే ఒక ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు. కాబట్టి వాడు ఇతర పద్ధతుల ద్వారా బలాన్ని సమీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కొన్ని డీలిమిటేషను ఇటువంటివి కొన్ని చట్టాలు చేయాలి. చేస్తే కానీ వాళ్ళు అనుకున్న జమిలీ ఎన్నికలో ఇంకోటో ఆ షెడ్యూల్ ప్రకారం జరగవు. కాబట్టి బలాన్ని సేకరించే పద్ధతిలో మొదలుపెట్టారు. సేకరించినప్పుడు వెళ్ళేవాళ్ళు కూడా ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు ప్రలోభాలకు వెళ్తున్నారు అంటే, ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఉండబోతుంది, చాలా కాలం ఉండబోతుంది, దీంట్లో ఉంటేనే మనకు భవిష్యత్తు ఉంది, దీనికి ప్రజల యాక్సెప్టెన్స్ ఉంది అని అనుకున్నారు. కాబట్టి ఈ ఫిరాయింపులు నిరోధించాలంటే ప్రజల నుంచి నిరసన ఉండాలి, ఉంటే జరుగుతుంది. మరి ఒకప్పుడు నేను ఎవరు మా దగ్గరికి వచ్చినా కూడా రాజీనామా చేసి రావాలి అని చెప్పి ఒక సూత్రాన్ని పాటించిన బీజేపీ ఇప్పుడు పార్టీని చీల్చి వేరే పద్ధతుల ద్వారా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. అది వాళ్ళ డెస్పరేషన్. అది డెస్పరేషన్. బహుశా నేను అనుకోవటం, కాక్రోచ్ పార్టీ సృష్టించిన వాతావరణం బలపడితే కనుక, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వం ఇబ్బందులు పడటం, ప్రతిదానికి స్పందించవలసి రావాల్సిన పరిస్థితిలోకి రావటం, ఇటువంటివి జరిగితే కనుక ఈ ఫిరాయించాలనుకునే వాళ్ళు కూడా కొంచెం వెనక ముందు ఆలోచిస్తారు రాబోయే రోజుల్లో. రాహుల్ గాంధీ లోక్సభలో మాట్లాడుతున్నది, మీరు ఒక మాట, తన స్వరంలో ఒక తీవ్రత ఉన్నది, నిక్కచ్చితనం ఉన్నది అన్నారు. రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరుగుతున్నట్లు అని మీకు అనిపిస్తున్నదా? బహుశా రాబోయే రోజుల్లో ఆయన దీన్ని కంటిన్యూ చేస్తే కనుక ఎట్లా ఉండొచ్చు రాహుల్ లేదా కాంగ్రెస్ పార్టీ? అంటే రాహుల్ గాంధీ మీద మనకు రెండు రకాల విమర్శలు ఉన్నాయి. ఒకటి, ఆయన తగినంత యాక్టివ్గా తన బాధ్యతను, తన పదవి ఇచ్చే బాధ్యతను నిర్వహించట్లేదు. కొంతకాలం మాట్లాడతాడు, ఎన్నికలప్పుడు మాట్లాడతాడు, అది విశ్రాంతి తీసుకుంటాడు, ఏదైనా కంటిన్యూస్గా చేయడు, మధ్యలో విదేశాలకు వెళ్తాడు, మాయమైపోతాడు, ఒక కన్సిస్టెన్సీ లేదు అనేది ఒక రకమైన, ఆయన తగినంత పని చేయట్లేదని ఒక విమర్శ. సరే, ఇంకొకటి, ఆయన చాలా బ్యాడ్ కాజెస్ తీసుకుంటాడు, ఇతర మిత్రపక్షాలతో, కూటమిలోని మిత్రపక్షాలతో డెమోక్రటిక్గా ఉండడు, తనకు డిఎంకేతో ఎందుకు గొడవైంది, అక్కడ వాళ్ళకున్న అవకాశాల కంటే ఎక్కువ బార్గెన్ చేశారు, విజయ్ రాగానే అటువైపు షిఫ్ట్ అయిపోయారు. అట్లా కూటమి భాగస్వాములతో డెమోక్రటిక్గా స్నేహంగా ఉండరు, ఇటువంటి విమర్శలు ఉన్నాయి. అంటే రాహుల్ గాంధీ నుంచి జనం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఓటు వేస్తారా లేదా వేరే విషయం, నువ్వు ఇట్లా ఉండాలి, ప్రతిపక్ష నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని అడుగుతున్నారు కదా. మొన్న మొదటిసారిగా ఆయన ఒక వైబ్రెంట్గా, యాక్టివ్గా ఉండే ప్రతిపక్ష నాయకుడు ఎట్లా ఉంటాడో అట్లా కనిపించాడు ఈ 10 ఏళ్ల కాలంలో. అంటే మరి 10 ఏళ్ళు నేను మూకుముడిగా చెప్పలేను, అప్పుడప్పుడు ఆయన గట్టిగానే ఉంటాడు, మళ్ళీ మధ్యలో గ్యాప్ వస్తుంది, మళ్ళీ వీక్గా ఉంటాడు, కొన్ని విషయాల గురించి మాట్లాడు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు ఈ
జంతర్ మంతర్ అనంతరం ఇది చూసిన తర్వాత ఆయన్ని జంతర్ మంతర్ టైంలో కూడా తను బాగా హ్యాండిల్ చేసుకున్నాడు. ఆ పార్టీకి కాక్రోచ్ పార్టీతో డైరెక్ట్గా అసోసియేషన్ లేకపోయినా, అక్కడ జంతర్ మంతర్ స్పాట్కి వెళ్ళకపోయినా తను కూడా ఎన్ఎస్యుఓ బేస్ చేసుకొని ప్రధాన రాజీనామా కోసం ఉద్యమాలు చేయడం, 2 చోట్ల విద్యార్థులతో ముఖాముఖి భేటీ చేసుకోవడం లాంటివన్నీ చేశాడు. చేసి ఇక్కడ చలో సంసద్ దగ్గరికి వచ్చేసరికి అప్పుడు రంగప్రవేశం వాళ్ళ మీద పార్లమెంట్ భవనం వెనకాల ముందు లాఠీచార్జ్ జరుగుతున్నప్పుడు అప్పుడు లోపల ఆయన మాట్లాడాడు. ఇవి చేశాడు. ఇందువల్ల సహజంగానే ఆయన గ్రాఫ్ పెరుగుతుంది. ఆయన గ్రాఫ్ ఇంతకుముందు కూడా పెరిగిన సందర్భాలు ఉన్నాయి. ఆయన భారత్ జోడో యాత్ర అప్పుడు ఆయన గ్రాఫ్ పెరిగింది బాగా. దాన్ని ఆయన ఓట్లుగా కన్వర్ట్ చేసుకోవడంలో ఎంతవరకు సక్సెస్ అయ్యాడు. మేనేజ్మెంట్ ఎలక్షన్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఎవరికి సీట్లు ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, సామాజిక వర్గాలు, జరుగుతున్న మార్పులను గుర్తించడం అవన్నీ ఉంటాయి కదా. వాటన్నిటిలో తగినంతగా ప్రాగ్మాటిక్గా లేడు అని చెప్తారు కదా. ఇప్పుడు ఆయనకైతే గ్రాఫ్ పెరుగుతుంది, ఆకర్షణ పెరుగుతుంది. దాన్ని దాంట్లో కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఆయన తప్పనిసరిగా డిఫేమ్ చేయడానికి, ఆయన్ని పని తగ్గించి చూపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఆయన తగ్గించి చూపడానికి ఏమీ లేదు. ఇవాళ మోడీ మీద అన్ని రకాల కార్టూన్లు వేయడానికి అవకాశం ఉంది, ఈయన మీద చేయడానికి ఏమీ లేదు కదా. ఆ పరిస్థితిని కొనసాగించుకోవాలి. ఇతరులతో కలిసి కోఆర్డినేషన్ కూడా చేసుకోవాలి, వేరే పార్టీలతో కలిసి. కాంగ్రెస్కు, వామపక్షాలకు, లెఫ్టిస్టులకు, తర్వాత బీజేపీకి ఏం చేయాలో మీరు కొన్ని సూచనలు కూడా ఇచ్చాను. ఈ కాక్రోచ్ జనతా పార్టీ వాళ్లకు మీరు ఇచ్చే సూచన ఏమిటి? కాక్రోచ్ జనతా పార్టీ ఒక నిర్మాణం అది ఉన్న పార్టీ అని నేను అనుకోవట్లా. అది ఒక లూజ్గా, విడిగా, ఏ స్ట్రక్చరు లేకుండా ఒక సమూహంగా పనిచేసిన పార్టీ. పార్టీ అనకూడదు, దాని ఒక సమూహంగా పనిచేసిన ఒక సమూహం. దాంట్లో 3-4 సౌరవదాసు, అభిజిత్ దిక్పే తర్వాత సౌరవదాసు ఇంకొకళ్ళు ఉన్నారు. ఢిల్లీలో ఉన్న వివిధ విద్యార్థి సంఘాల వాళ్ళ నాయకులు కూడా వీళ్ళు కలిసి దీక్షల్లో వాటిలో పాల్గొన్నారు. ప్రతి చోట కూడా వాలంటరీగా ఒక సమూహం ఏర్పడి దానికి సపోర్ట్ చేయడం కానీ, నిరసనలు చేయడం కానీ చేశారు. కాబట్టి ఒక పార్టీ లాగా అది ఒక నిర్మాణం ఉన్నది కాదు. కానీ నిర్మాణం మీరు అట్లాగే వదిలేస్తే అది చిన్న భిన్నం అయిపోవచ్చు, అంటే మామూలు చెదిరిపోవచ్చు. కానీ వాళ్ళు కలిపి ఉంచే అంశాలు ఏవో ఉంటాయి కదా. ఈ 2.5 నెలల ఉద్యమం వల్ల వాళ్ళ మధ్య ఒక అసోసియేషన్ ఏర్పడి ఉంటుంది, ఒక ఆలోచనల షేరింగ్ జరిగి ఉంటుంది. నెక్స్ట్ ఏమి ఇష్యూ తీసుకొని పోరాడాలి, ఎట్లా పోరాడాలి అనే దాని గురించి కూడా ఆలోచించుకుని ఉంటారు. వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించి ఆలోచించుకొని యాక్షన్ ప్లాన్ చేసే లోపలే ప్రభుత్వమే వాళ్ళకి యాక్షన్ ప్లాన్ ఇస్తుంది, అందరి మీద కేసులు పెడుతుంది. ఇప్పుడు సౌరవదాస్ ఏమన్నాడు ఇప్పుడు నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే వాళ్ళందరికీ న్యాయ సహాయం అందించడం, వాళ్ళ కేసుల్ని పర్సూ చేయడం. అది కాక్రోచ్ పార్టీ కర్తవ్యం. కపిల్ సిబాల్ ఆయన కాంగ్రెస్ పార్టీ, రాజకీయం కాంగ్రెస్ పార్టీ, కానీ అతను అడ్వకేట్గా ముందుకొచ్చి నేను ₹1 కోటి ఫండ్ ఏర్పాటు చేస్తాను వీళ్ళ న్యాయ సహాయం కోసం అన్నాడు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కాజ్ ఏమవుతుంది, వాళ్ళ మీద ఎవరి మీద కేసులు పెట్టారో ఆ కేసుల విషయంలో పోరాటం అనేది వాళ్ళు కలిసి పనిచేసేటట్టుగా చేస్తుంది. ఆ క్రమంలో వాళ్ళకు ఇంకో కొత్త అంశాన్ని తీసుకోవచ్చు. ఆ రోజుల్లో పిల్లలు వెళ్ళిపోతూ జంతర్ మంతర్ నుంచి ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ గడ్కరీ టైంకి వస్తామని అన్నారు. అంటే నెక్స్ట్ గడ్కరీ అని చెప్పడానికి ఇథనాల్ సమస్య వాళ్ళే టేకప్ చేస్తారా, వేరే వాళ్ళు టేకప్ చేస్తారా, వేరే విషయం. కానీ ఇప్పుడైతే వాళ్ళకు ఒక కాజు ప్రభుత్వం ఇస్తుంది. నిర్బంధం ప్రయోగించడం ద్వారా దేశవ్యాప్తంగా వాళ్ళకు నెట్వర్క్ ఏర్పడటానికి, ఒక సంస్థగా మారటానికి ప్రభుత్వమే ఒక నేపథ్యాన్ని, వేదికని ఇస్తుంది. కాబట్టి వాళ్ళు ఏదో ఒక రూపంలో తప్పనిసరిగా ఒక ఆర్గనైజేషన్ స్ట్రక్చర్లోకి వస్తారు త్వరలోనే అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు టికాయత్తో కూడా చర్చలు జరుపుతున్నారు. రైతులు, నిరుద్యోగులు, యువతతో కలిపి ఒక కూటమి ఏర్పాటు చేసి వాళ్ళ పత్రికల్లో, అంటే దాన్ని అంటే మీరు రెండు అనిపించినాయి నాకు. వీరి మాటల తీరు, ఇందాక మీరు కొందరు పేర్లు అన్నారు కదా, వారు ఇట్లాగే ప్రొవొకేషన్ చేసేటట్లు స్టేట్మెంట్లు ఇవ్వటము, కేసులు, ఈ పక్కన వీరు రైతులను, యువజనులను కలుపుకొని పోతే గనక అంటే దీన్ని బీజేపీకి ఎట్లా ఉండవచ్చు, ప్రజల్లో వీరి నమ్మకం ఎట్లా ఉండవచ్చు? అంటే ప్రధాని రాజీనామా అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు టెంట్ అక్కడి నుంచి జంతర్ మంతర్ నుంచి తీసేస్తున్నప్పుడు దిప్కే ఒక మాట అన్నాడు, ఇది ఇష్యూ బేస్డ్ రాజకీయాల విజయం అన్నాడు. చాలా క్లారిటీతో ఉన్నాడు ఆయన. ఇష్యూ బేస్డ్ రాజకీయాల విజయము ప్లస్ విద్యార్థులు మంచి డెడికేషన్ తోటి, ఆర్గనైజేషన్ తోని కనుక కలిసి, అంటే ఆర్గనైజ్డ్గా కనుక కలిసి పనిచేస్తే విజయాలు సాధించవచ్చు. అట్లాగే ఇష్యూ బేస్డ్గా పనిచేస్తే చేయొచ్చు.
కాబట్టి ఇష్యూ బేస్డ్ వాళ్ళు నువ్వు పేపర్ లీక్ ప్రధాని రాజీనామా చేస్తే పేపర్ లీక్ లాగుతాయా అని చాలామంది ప్రశ్నించారు. కానీ వాళ్ళు ఒకటే పాయింట్, అకౌంటబిలిటీ అన్నారు. ఒక తప్పు జరిగినప్పుడు దానికి ఒక బాధ్యత ఎవరో ఒకరు తీసుకోవాలి, చేయమన్నారు. అదొక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు. అట్లా ఇష్యూ బేస్డ్గా పాలిటిక్స్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన దిప్కే లాంటి వాళ్ళకు ఉండొచ్చు. మిగతా వాళ్ళు కూడా దాన్ని ఏకీభవిస్తారు కాబట్టి వాళ్ళు కలిసి పనిచేశారు అనుకుంటున్నా. అట్లా ఇష్యూస్ టేకప్ చేసి తలుచుకుంటే ఈ హయాంలో, ఈ కాలంలో చాలా ఇష్యూస్ దొరుకుతాయి వాళ్ళకి. మొత్తం వ్యవస్థనే మారుస్తాం, రేపు ప్రభుత్వాన్ని మారుస్తాం, లేదంటే పార్టీగా పెట్టి రేపు పొద్దున అధికారం చేపడతాం, ఇటువంటి పెద్ద పెద్ద విషయాలు కాకుండా ఇష్యూస్ తీసుకొని ఆ ఇష్యూస్ని డీల్ చేసే క్రమంలో కనుక ఇతర వాల్యూస్ కూడా చెప్తే, ఇతర వాల్యూస్ ఏం చెప్తున్నారు వాళ్ళు? సహజీవన భారతదేశంలో అందరం కలిసి ఉందాము, హిందూ ముస్లిం మతపరమైన విభజన వద్దు, ఎవరిని మన దేశంలో సమస్యలకు విదేశాల వాళ్ళనో వీళ్ళనో బ్లేమ్ చేయొద్దు, చరిత్రలో ఉన్న వాళ్ళని బ్లేమ్ చేయొద్దు, ఇప్పుడున్న సమస్యలకి బాధ్యత మీరే తీసుకోండి, మనమే పరిష్కరించుకుందాం, విభజన వద్దు, అందరం కలిసి పనిచేద్దాం, కలిసి జీవిద్దాం అనేటువంటిది ఉంది కదా. ఆ వాల్యూస్ అన్నీ కూడా నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూతో సంబంధం లేనివి. వాళ్ళు అందుకే అడుగుతున్నారు. వాడు ఏం ప్రశ్నలు చేస్తున్నారు ఇవాళ సోషల్ మీడియాలో, ఆ సెక్షన్ వాళ్ళంతా ఏం ప్రశ్నిస్తున్నారు? అక్కడ ఉంది విద్యార్థులు కాదు, వేరే వాళ్ళు ఉన్నారు కదా అని. వేరే వాళ్ళు వెళ్ళకూడదా కదా? ఒక ప్రజా ఉద్యమానికి ఎవరైనా వెళ్ళొచ్చు కదా. అంటే నీకు సంబంధించిన విషయంలో నువ్వు కల్పించుకోకూడదా? రైతుల విషయం రైతులే మాట్లాడాలి, విద్యార్థుల విషయం విద్యార్థులే మాట్లాడాలి, కార్మికుల విషయం కార్మికులే మాట్లాడాలంటే సపోర్ట్ గ్రూప్స్ ఉంటాయి కదా. కానీ వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు. మీకేం సంబంధం అక్కడ? అట్లాగే ధర్మేంద్ర ప్రధాన్ నీట్ లీక్కి ఈ విషయానికి సెక్యులరిజానికి ఏంటి సంబంధం? నీట్ లీక్కి మోదీ చేసిన వేరే విషయాలకి ఏం సంబంధం? అంటే ఒక ఇష్యూ మీద పోరాడుతున్నప్పుడు వాళ్ళు అనేక విషయాలు మాట్లాడతారు కదా. అట్లాగే ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ తీసుకొని మొత్తం దేశాన్ని పీడిస్తున్న సమస్యలన్నిటి గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఆ రకంగా ఒక విశాలమైన ఒక ఫ్రంట్ కానీ, విశాలమైన ఒక యాక్షన్ గ్రూప్ కానీ, ఒక పెద్ద దేశవ్యాప్తమైనటువంటి ఒక సమూహం కానీ లూజ్గా ఉన్నది సక్సెస్ అయింది. అట్లాగే అవుతుందా, స్ట్రక్చర్ వస్తుందా అనేది వేరే విషయం. సార్, మీడియా గురించి ప్రపంచం అంతా భారతదేశంలో మీడియా ఏమిటనేది నేను కొన్ని యూట్యూబ్లో కొన్ని చూసిన. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా వివిధ ఛానళ్ళు దాని కింద కామెంట్లు చూసినప్పుడు భారతీయ మీడియా తనను తాను ఇప్పుడు ఆత్మపరిశీలన చేసుకోవాలంటే కనుక ఏ అంశాలను చేసుకోవాలి, తన నిష్పాక్షితను ఎట్లా కాపాడుకోవాలి? అంటే ప్రధాన మీడియా ఏదైతే అంటున్నామో మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా యొక్క పరువు, ప్రతిష్ట, రేటింగు, ర్యాంకింగ్ అన్నీ ఇప్పుడు పాతాళానికి చేరినాయి. వచ్చిన జర్నలిస్టుల మీద జర్నలిస్టులను అట్లా వేధించవచ్చా, వెంటాడొచ్చా, వాళ్ళని ట్రోల్ చేయొచ్చా, భౌతికంగా తరిమేయొచ్చా, ఇవన్నీ చర్చనీయాంశాలే. కానీ అది ఎందువల్ల జరిగింది? మీడియా ఎక్కడైనా యుద్ధ రంగంలోకైనా వెళ్తారు కదా ఒక జర్నలిస్టు, ఈవెన్ యుద్ధ రంగంలో కానీ నువ్వు దానికి ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని రిపోర్ట్ చేయడానికి ఒక పద్ధతి ఉంటుంది. కానీ నువ్వు అబద్ధం చెప్పడానికే వచ్చావు అనుకో అక్కడికి, నువ్వు దాన్ని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేరే రకం మనుషులు, ఇప్పుడున్న వాళ్ళందరూ ఉద్యమకారులు కాదు, ఇక్కడున్న వాళ్ళందరూ స్టూడెంట్స్ కాదు, వీళ్ళ మీద దుష్ప్రచారం చేయడానికి నువ్వు అక్కడికి కెమెరా పెట్టుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలుసు వీడు ఏం చెప్తాడో, ఇతను చూస్తారు కదా. కాబట్టి ఈ జనరేషను ఏ మీడియా ఎట్లా మాట్లాడుతుంది అనే విషయంలో చాలా క్లారిటీ ఉంది. ఆ క్లారిటీని ప్రకటించారు. ఇప్పుడు చాటుమాటుగా అనుకునే వాళ్ళు మీడియా గురించి అంటామని, ఇప్పుడు పబ్లిక్గా చెప్పేశారు. చెప్పినప్పుడు నేను అనుకోవటం ఈ మీడియా సంస్థలు అన్నీ కూడా సిగ్గుపడి ఉంటాయి. సిగ్గుపడలేదనుకోండి బాగా చర్మం మందం అయిపోయి ఉండాలి కదా. వాళ్ళు కూడా ఏ రకంగా, దానికి ఒకప్పుడు అర్నబ్ గోస్వామి పెద్ద పెద్దగా అరుపులు కేకలతో మాట్లాడేవాడు. ఆయన డిజిటల్లోకి వచ్చాక, పైగా ఆయనకు తనకు కొన్ని విషయాల్లో తనకు క్రెడిబిలిటీ పోతుందని తెలిసిన తర్వాత డిజిటల్ ప్రజెంటేషన్స్లోకి వచ్చేసరికి సాఫ్ట్గా మాట్లాడటం, బ్యాలెన్స్డ్గా మాట్లాడటం, అవతల పక్షం వాదనలు కూడా చెప్పడం లాంటివి చేశాడు. మళ్ళీ మొన్న జంతర్ మంతర్లోకి విశ్వరూపం మళ్ళీ పాత అర్నబ్ గోస్వామి వచ్చాడు. డైరెక్ట్గా విద్యార్థుల్ని దుర్మార్గులుగా చూపించడం, మొత్తం గవర్నమెంట్ వర్షన్ మాత్రమే చెప్పడం అనేది చేశాడు. ఇది దాని మీద ఏం రెస్పెక్ట్ ఉంటుంది?
ఏదో ఎడిటర్ ఇన్ చీఫ్ ఆఫ్ గోడి మీడియా అంటున్నారు, అతన్ని అంటున్నారు కదా. ఇక అంటే ఒకసారి నీకు నీ మీడియా క్రెడిబిలిటీ ఎక్కడ ఉంటుంది? తటస్థతలో కాదు, బ్యాలెన్సింగ్లో ఉంటుంది. అంటే నువ్వు ఒకవైపు తీసుకోవచ్చు, కానీ ఇంకోవైపు కథనాన్ని, ఇంకోవైపు వాదాన్ని కూడా చెప్తున్నావా లేదా అని ముఖ్యం కదా. అట్లా ఏకపక్షంగా అబద్ధాలను ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్న ముఖ్యంగా జాతీయ ఇంగ్లీష్, హిందీ మీడియా వీటికి గట్టి దెబ్బతగిలింది, నైతికంగా దెబ్బతగిలింది. అది ప్రభావం చూపిస్తుంది. వాటి పొద్దున వాళ్ళు రాసిన మాటలకి సొసైటీలో ఏమి రిఫ్లెక్షన్ ఉండదు. చాలా కష్టపడాలి మళ్ళీ వాళ్ళ పోయిన ప్రతిష్ట తెచ్చుకోవడానికి. థ్యాంక్ యూ సార్. కాక్రోచ్ జనతా పార్టీ, ఆ పార్టీ భారతీయ సమాజంపై వేస్తూ ఉన్న ప్రభావము, ఆ జంతర్ మంతర్ ఆందోళన నేపథ్యంలో చూసినప్పుడు అధికార విపక్షాలు సరిచేసుకోవాల్సిన అంశాలు, భారతీయ సమాజపు స్పందన ఏమిటి, ఎందుకు, ఎట్లా అనే అంశాలపై వారి విశ్లేషణ ఇది. థ్యాంక్ యూ.